సొంత వాళ్ళు, ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, సాటి సేవకులు పౌలు గారి రూపమును, శరీర రూపమును ఎగతాళి చేశారు. ఆయన ప్రసంగము కొరగానిదని అన్నారు. పాపం ఎన్ని బాధలు పడ్డాడో. దేవుని వాక్యం చెప్తున్న దైవజనుడిని పట్టుకొని, అబ్బే నువ్వు చెప్పిన ప్రసంగం బాగలేదండి అంటే ఎట్టుంటుందండి? పాపం అలాంటి బాధను అనుభవించాడు పౌలు. ఏమండి, వస్త్రహీనతను ఎదుర్కొన్నాడు, రాళ్ల దెబ్బలు ఎదుర్కొన్నాడు, కొరడా దెబ్బలు ఎదుర్కొన్నాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, ఓడ పగిలి శ్రమ పడ్డాడు, పాపం దారిగాసి దొంగలు కొట్టారు. ఓరే నాయన, ఒక బాధ కదా, అవన్నీ చెబుతాడు 2 కొరింథీ 11:23లో. అయితే వీటితో పాటు ఆత్మీయులు కూడా శోధించారు. ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు కూడా శోధించారు. గలతీలో ఉన్న సంఘము పౌలు సాక్ష్యాన్ని ప్రశ్నించింది, పౌలు అపోస్తలత్వాన్ని ప్రశ్నించింది. ప్రియులారా, బాధపడుతూ కన్నీళ్లతో లెటర్ రాశాడు వాళ్ళకి. అట్లా రకరకాల బాధలు ఎదుర్కొని అన్ని ఘట్టాల్లో కూడా విశ్వాసాన్ని మాత్రం వదిలిపెనల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2 పత్రిక 4:7లో, తిమోతి 2 పత్రిక 4:7లో ఈ మాట అన్నాడు: మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. జీవ కిరీటం కూడా దక్కిద్ది ఆయనకి, నీతి కిరీటం దక్కిద్ది. ఏవేవి దేవుడు సిద్ధపరిచాడు అవన్నీ స్వతంత్రించుకుంటాడు పౌలు గారు. ఎందుకంటే అంతము వరకు తన విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని వదిలిపెట్టని ధీరుడు, యోధుడు పౌలు. దేవునికి మహిమ. ప్రియులారా, మనందరం కూడా ఈ లోకయాత్రలో ఉన్నాం. రకరకాల శోధనల చేత కొట్టబడతాం. అవన్నీ కూడా కావాలని మనకు అనుమతించబడ్డాయి. రాజు గాని కొడుకుని అప్పచెప్పి, కూతురుని అప్పచెప్పి మౌనంగా ఆడ కూర్చున్నట్టు ఆ పెద్ద ఆయన కూడా ఈ భూమి మీద మనల్ని అప్పచెప్పి కూర్చున్నాడు. మరీ డేంజర్లో పడ్డప్పుడు మాత్రం ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయి కొంచెం తప్పిస్తాడు. తప్పించి కొంచెం ఫ్రీ అయ్యామన్నప్పుడు మళ్ళీ. ఈ అనుభవాలు అందరికీ ఉన్నాయి ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనకి రకరకాల పరిస్థితులన్నిటి ద్వారా రకరకాల అనుభవాలు నేర్పి, ఆ శిక్షణ పూర్తయినప్పుడు మనం నేర్చుకోవాల్సిందంతా గ్రహింపులోకి వచ్చినప్పుడు